హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాక్షు వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సేమియా వాటర్ మిలన్ కుల్ఫీ. ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ కానీ మిల్క్ లేకుంటే వాటర్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయకోకుండా జస్ట్ వాటర్ మిలన్ సేమియాతో ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసామండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా పిల్లలు కూడా ఆక్కోకుండా తీసేసుకున్నారండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. చూడండి ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ వచ్చిందంటే మనకి వాటర్ మిలన్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో నేను కూడా ఒక వాటర్ మిలన్ తీసుకున్నానండి. వాటర్ మిలన్తో చాలా రకరకాల రెసిపీస్ చేస్తుంటారు. జ్యూసులు చేసుకుంటారు, కుల్ఫీలు చేసుకుంటారు, ఇంకా చాలా రెసిపీస్ చేసుకుంటారండి. చూడండి, వాటర్ మిలన్ నేను ఇక్కడ కట్ చేశాను కదా, లోపల చాలా రెడ్గా ఉంది. ఇలా మనకి పండిన వాటర్ మిలన్ అయితే చాలా బాగుంటుందండి. మనకి వాటర్ మిలన్ కట్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. అది ఎలా అనేది కూడా నేను ఒక షార్ట్ అయితే పెట్టానండి. చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు. చూశారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ మిలన్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా మనం వేయకోకుండా మిక్సీ జార్లో నేను వీటిలో ఉన్న సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ అనేది తీసేసి వేస్తున్నాను. ఇలా సీడ్స్ తీసి వేయకోకుండా కూడా మనం డైరెక్ట్గా వేసేసి మిక్సీ పట్టేసి వడకట్టుకొని జ్యూస్ మాత్రమే వచ్చేటట్టు చేసుకొని మనం కుల్ఫీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను అలా ఎందుకు చేయట్లేదు అంటే, మనకి వాటర్ మాత్రమే కాదండి, అంటే వాటర్ మిలన్లో వచ్చే జ్యూస్ మాత్రమే కాదు, ఫ్రూట్ కూడా వచ్చేటట్టు చేసుకోవాలని చెప్పి నేను సీడ్స్ మాత్రం సపరేట్ చేసేసి ఫ్రూట్తో సహా వేసి మిక్సీ పట్టేస్తున్నాను. సో అది ఎలా అనేది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించి ఒక బాండీలు పెట్టుకున్నాను. ఒక కప్పులో పావు మాత్రమే నేను సేమియా తీసుకున్నానండి. ఫస్ట్ నేను ఇలా లైట్గా వేయించుకుంటాను. ఎందుకని వేయించుకోవటం, వాటర్లో కదా కుకింగ్ చేసుకునేది అనుకోవచ్చు. సో మనకి కొంచెం క్రిప్సీగా ఉండాలి అనుకుంటే ఇలానే వేయించుకోవాలండి. ఆయిల్ ఏమీ వేయలేదు, జస్ట్ నార్మల్ బాండీలో అంటే లైట్గా ఇలా వేయించేసి ఇందులో నేను అదే కప్పు నిండా వాటర్ వేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వేయించుకున్నాం కదా సేమియా, ఒకదానికొకటి అతుక్కోకుండా సపరేట్ అవుతూ ఉండాలి. జస్ట్ మనకు ఒక 2 minutes కుక్ అయితే సరిపోతుంది. బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. మళ్ళీ క్రిప్సీగా ఉండాలి కదా మనకి, అందుకోసం. చూడండి, మనకి వాటర్ అంతా పొంగులాగా వచ్చేసింది. ఒక్కసారి మనం సేమియా కుక్ అయిందేమో చెక్ చేసుకుందాం. చూడండి, మరీ మెత్తగా అవ్వలేదు, అలా అని పొలుగ్గా లేదు, క్రిప్సీగా ఉంది. స్టవ్ ఆపేసుకొని ఈ బాండిల్లో నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ ఏదో ఒకటి వేసుకొని ఇలా కలుపుకోవచ్చు. ఇలా ఎందుకు కలుపుతున్నాను అంటే, నేను మనకి బాండిల్లో వేడి వేడి వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేడికి ఇంకా బాగా మెత్తగా అవుతాయని చెప్పేసి వెంటనే నేను ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి, మెత్తగా అవ్వకుండా క్రిప్సీగా ఉంది. జస్ట్ ఇలా ఉంటే సరిపోతుందండి మనకి. చూడండి, ఇంకా బాండీలు తీసేసి మనం సపరేట్గా ఒక గిన్నె పెట్టుకొని వడకట్టేసుకుందాము. చూడండి, ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నార్మల్ వాటర్తో కూడా ఇలా ఒక్కసారి కడిగేసుకోవాలండి. ఎందుకంటే సేమియా మళ్ళీ మనం కుకింగ్ చేసుకున్న వాటర్తోనే వాటర్ మిలన్లో కలుపుకోకూడదు కదా, మామూలు వాటర్ కూడా వేసుకొని ఒక్కసారి స్ట్రైన్ చేసుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం సీడ్స్ తీసిన వాటర్ మిలన్ పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ షుగర్ వేసుకున్నానండి. ఇలా ఒక్కసారి మనం మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేద్దాం. చూసారు కదా, చాలా మెత్తగా గ్రైండ్ చేశాను. అంటే నేను ఫ్రూట్తో సహా ఉందండి ఈ జ్యూసు. చూసారు కదా, చాలా చిక్కగా వచ్చేసింది. ఇలా ఉంటేనే నాకు బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు నేను ఇంకా కుల్ఫీ మౌల్డ్స్ ఉన్నాయి కదా, ఇందులోకి స్పూన్తో నేను వేసేసుకొని కొద్ది కొద్దిగా సేమియా కూడా వేసుకోవాలండి. అంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు, సేమియా కింద పడిపోతుందని చెప్పి నేను ఇలా
చేత్తో వేస్తున్నాను. మీ ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ సేమియా వేసుకొని ఆ తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ వేసుకోవచ్చు, లేకుంటే వాటర్ మిలన్ వేసుకొని సేమియా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను రకరకాలుగా ట్రై చేశాను. చూశారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత కుల్ఫీ క్యాప్ కూడా పెట్టేశానండి. నెక్స్ట్ ఇంకొక మౌల్డ్ నింపేద్దాం. ఈ విధంగా జ్యూస్ వేసుకొని మళ్ళీ సేమియా వేసేసుకొని మళ్ళీ వాటర్ మిలన్ జ్యూస్ వేసుకోవచ్చండి. లేకుంటే డైరెక్ట్గా వాటర్ మిలన్ జ్యూస్లోనే ఆ సేమియా మొత్తం వేసి కలిపేసుకొని కూడా కుల్ఫీ మౌల్డ్లోకి వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. చూడండి ఫ్రెండ్స్, మనకి సమ్మర్ సీజన్లో ఓన్లీ వాటర్ మిలన్ మాత్రమే కాదండి, మ్యాంగోస్ కూడా వస్తాయి. మ్యాంగో కుల్ఫీ కూడా తయారు చేసుకోవచ్చు. ఆరెంజ్, యాపిల్, మన ఇష్టం అండి. ఏ ఫ్రూట్తో అయినా మనం కుల్ఫీలు అనేది తయారు చేసుకోవచ్చు. మన పిల్లలు ఫ్రూట్ డైరెక్ట్గా తినలేదనుకోండి, ఇలా రకరకాలుగా జ్యూసెస్, కుల్ఫీలు ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి అన్ని టేస్ట్లు చూసినట్టు కూడా ఉంటుందండి. చూశారు కదండి, ఈ విధంగా నేను వాటర్ మిలన్ జ్యూస్తో కుల్ఫీ మౌల్డ్ ఉంటాయి కదా, మొత్తం నింపేసేసాను. ఇంకా నాకు జ్యూస్ మిగలలేదు, లేకుంటే గ్లాస్ మౌల్డ్లో కూడా వేసి ఉంచేదాన్ని, అయినా పర్లేదండి. ఈ విధంగా మనం గ్లాస్ పెట్టేసుకొని జ్యూస్ వేసుకొని అల్యూమినియం పేపర్ కానీ పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, అది కానీ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి చిన్న హోల్డ్ పెట్టేసి ఆ స్టిక్ కానీ కుల్ఫీ స్టిక్ కానీ ఏదైనా స్పూన్ కూడా పెట్టుకోవచ్చు అండి గ్లాస్లో. చూశారు కదండి, ఈ విధంగా కుల్ఫీ మౌల్డ్లో జ్యూస్ అంతా నింపేశాను కదా, కుల్ఫీ స్టిక్స్ కూడా పెట్టేసేసుకొని అయిపోయిందండి. ఇంకా మనం ఇదంతా డీప్ ఫ్రీజర్ ఉంటుంది కదా, అందులో పెట్టేసుకోవాలి. 8 అవర్స్ మినిమం పెట్టుకోవాలండి. నేనైతే 1 నైట్ మొత్తం పెట్టేశాను. అంటే నేను ఈవినింగ్ టైం ప్రిపేర్ చేశాను కదా, నైట్ మొత్తం పెట్టేశానండి. ఇంకా నేను మార్నింగ్ తీసేసానండి ఫ్రీజర్ నుంచి. ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఈ కుల్ఫీ మౌల్డ్ పెట్టేశానండి. ఒక 2 సెకండ్స్ ఇలా డిప్ చేసుకొని కుల్ఫీ మౌల్డ్ తీసుకొని ఇలా స్లోగా ప్రెస్ చేస్తూ స్టిక్ని రౌండ్ చేసుకొని తీసేసానండి. చూశారు కదా, వాటర్ మిలన్ కుల్ఫీ చాలా రెడ్ కలర్లో బాగుంది. ఎలాంటి ఫుడ్ కలర్ కలపలేదండి ఇందులో. రియల్ ఫ్రూట్ కుల్ఫీ అండి, హెల్దీ టేస్టీ అండి. చాలా చక్కగా నీట్గా వచ్చేసింది కదా. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కుల్ఫీల్ని సర్వ్ చేసుకోవచ్చండి. వయసుతో భేదం లేకుండా అందరూ తినడానికి ఇష్టపడతారు, చక్కగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొన్ని కుల్ఫీలకి వాటర్ మిలన్ నేను ఏ విధంగా వేసుకున్నానో ఆ విధంగానే తయారైందండి. ఫస్ట్ నేను వాటర్ మిలన్ వేసుకొని ఆ తర్వాత సేమియా వేసుకున్నాను. కొన్ని కుల్ఫీలకి ఫస్ట్ సేమియా వేసుకొని ఆ తర్వాత వాటర్ మిలన్ వేసుకున్నాను, ఆ విధంగానే వచ్చేసిందండి. మనం ఏ విధంగా తయారు చేసుకుంటే ఆ విధంగా వస్తుందండి. సో చాలా చక్కగా అనిపించింది నాకైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్మాల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయకుండా ఉండొద్దండి. ఎందుకంటే నేను ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది, మీరు చూడటానికి కూడా వీలుగా ఉంటుందండి. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.